తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని హక్కులు, అధికారాలు, చట్టం, న్యాయం, పేద ప్రజలకు ఏదైతే బెనిఫిట్ ఉన్నాయో అవన్నీ రావాల్సిందే. ఈరోజు ఉచిత విద్య కావాలి. ప్రైవేటు విద్యా రంగంలో పేద ప్రజలను అడ్డుపిస్తూ ఉంది. ప్రైవేటు హాస్పిటల్లో కూడా అదే పరిస్థితి వచ్చేసింది. ఇక నుంచైనా గవర్నమెంట్ ఏదైతే చెప్తారో, సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలి. లేని పక్షంలో ప్రజలు ఎప్పుడైనా తెలివికల్లోళ్ళు ఒకసారి అందరం ఎక్కిస్తారు, ఒకసారి తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతారు లీడర్లు. ఆ విర్రవీగుతనం వద్దు. మీరు నిజమైన ప్రజాసేవ చేస్తానికి వచ్చిర్రు, ప్రజాసేవ చేయండి. అవినీతికి పాల్పడద్దు. అవినీతికి పాల్పడడం వల్ల ఈ దేశంలో పేదరికం కానీ పెరిగిపోతూ ఉంది. పేదరికం పెరిగిపోతూ ఉంటే లాస్ట్కు దోపిడీ రాజ్యంగా మారుతుంది. దోపిడీ రాజ్యంగా మారడానికి కారకులు ఎవరంటే ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ